తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా డబ్బులపై అయితే ప్రభుత్వం ఇక్కడ పూర్తిగా అసౌకర్యానికి అయితే గురి చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు అనమాట. రైతుల అకౌంట్లోకి అయితే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే కేవలం ఈ 2 ఎకరాల వరకు అయితే లబ్ధి చేకూర్చారు. ఆల్మోస్ట్ ఇక్కడ 12,000 రూపాయల చొప్పున రెండవ విడతల ఒకసారి అయితే అమౌంట్ అయితే వేసారు. ఇక మరోసారి అయితే 6,000 రూపాయల చొప్పున ఈ మన ఓట్లకు పంచి పెట్టినట్టే ఇట్లా వివరిస్తుంది అనమాట. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఇక్కడ అసౌకర్యానికి అయితే గురి చేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెమైనా ఇక్కడ మనకు మరి బాధ్యత అనేది రైతుల మీద ఏమాత్రం కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు అనమాట ప్రభుత్వం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా విషయంలో 3వ విడతకు సంబంధించి ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అయితే రావట్లేదు. సో ఇప్పటికి దాదాపు చూసుకున్నట్లయితే 20 రోజులైతే కావస్తుందన్నమాట. 20 రోజులైతే రెండవ విడత నిధులు విడుదల చేసి ఇప్పటికైతే పూర్తిగా వస్తుంది. సో మరి ఇంకో ఏమైనా కార్యక్రమంలో నిధులు విడుదల చేస్తారా, మరి ఇంకో సభ పెట్టుకొని మళ్ళా అంత భారీగా ఖర్చు పెట్టుకొని అంత మందిలో మళ్ళీ షో చేస్తారా అనే దానిపై అయితే మనకి ఇంతవరకు అయితే ఒక క్లారిటీ అయితే రాలేదన్నమాట. సో ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని అయితే ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే 10 మంది చనిపోయారని అయితే ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో రైతు చనిపోలేదని అయితే మంత్రులు మాట్లాడడం క్షేణించడం ఇక్కడ మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు విషయంలో కనియవచ్చు రైతు భరోసా విషయంలో పూర్తిగా రైతులు అయితే ఇక్కడ మనకు అసౌకర్యానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా గురి చేస్తుంది అనమాట. ఇక్కడ 3వ విడతలో రావాల్సిన రైతులకు 10 ఎకరాల వరకు అన్నమాట. కేవలం ఇక్కడ మనకు ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఈ 2 ఎకరాల వరకు వేసారు అనమాట. 2 ఎకరాల వరకు వేసి ఒకటేసారి ఏమో 70 లక్షల మంది రైతుల అకౌంట్లోకి అయితే వేసినట్టున్నారు. ఇక రెండోసారి చూసుకున్నట్టయితే 45 లక్షల మంది రైతులకు అకౌంట్లోకి అయితే వేసారు అనమాట. సో ఇప్పుడు 3వ విడతలో రైతుకు రావాల్సిన మొత్తం 10 ఎకరాల వరకు అయితే ఇక్కడ నిధులు కేవలం 3,400 కోట్లు అయితే ఉన్నాయన్నమాట. 5,000 కోట్లు నిధులు విడుదల చేసినప్పుడే 2 ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే పడ్డాయి అన్నమాట. ఆల్మోస్ట్ ఇక్కడ 12,000 రూపాయల చొప్పున తెలంగాణలో ఉన్నటువంటి అంటే రాష్ట్రంలో రైతులందరికీ చూసుకున్నట్టయితే 6,000 రూపాయల చొప్పున చూసుకున్నట్లయితే 70 లక్షల మందికి అయితే అమౌంట్ అయితే పడ్డది. సో ఇక్కడ రెండవ విడతలో 45 లక్షల మంది రైతులకు ఆల్మోస్ట్ ఇక్కడ మనకు ఓట్లకు వంచినట్టే ఆల్మోస్ట్ ఇక అట్లనే చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మరి యాసంగి పంట ముగిసి ఇప్పటికీ మరి పూర్తిగా అవుతున్న నేపథ్యంలో మరి వానాకాలం సీజన్ ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, అసలు ఎందుకు ఇంత అసౌకర్యానికి అయితే గురి చేస్తుంది అందరినీ చూసుకున్నట్టయితే ప్రభుత్వం అయితే పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. సో రైతులు అయితే చాలా వరకు అయితే విమర్శిస్తున్నారన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరైతే ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్లోకి అయితే ఆల్లో పెట్టుకొని మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అనమాట. సో ఓకే గైస్, మనకి ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే రైతు భరోసా డబ్బులపై అయితే ఇక్కడ 3వ విడతకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఏమి కూడా రాలేదు. సో ఇదన్నమాట అసౌకర్యానికి అయితే అందరూ కూడా ఇక్కడ పూర్తిగానైతే మనకి ఎలాంటి అప్డేట్ అయితే లేదు.